హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది గురువారం నా ఫుల్ డే వ్లాగ్ అనమాట. అస్సలు ఖాళీ లేకుండా జరిగిపోయింది పనులు అనేవి. ఎందుకు ఇలా ఏం చేసుకున్నాను నేను పనులు మార్నింగ్ నుంచి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట. అయితే ఇక్కడ మా హస్బెండ్ పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఆ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళు లేవగానే మార్నింగ్ ముగ్గు పెట్టేశాను. గిన్నెలు తోమలేదు, బట్టలు ఉతకలేదు, అన్నీ తడిపెట్టేశాను అనమాట. ఈరోజు ఫుల్ హౌస్ క్లీనింగ్ అయితే ఉంది. పూజా మందిరం క్లీనింగ్ ఉంది, కిచెన్ క్లీనింగ్ ఉంది, మొత్తం ఉన్నాయి. ఒక్కరోజు పెట్టుకుంటాను నేను పెట్టుకుంటే. అంతకన్నా ముందు ఒక చిన్న విషయం అండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. హైప్ ఆప్షన్ వస్తే హైప్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోకి హైప్ చేయండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. అయితే ఇంకా మార్నింగ్ వచ్చేసి టిఫిన్ ఈరోజు గోధుమ ఉప్మా అయితే వేసాను అనమాట. మాకు అసలు మినుములు పట్టించడమే అవ్వట్లేదండి. అలాగ అయిపోతుంది. ఏదో ఒక టిఫిన్ అనేది చేసేస్తున్నాను. ఈరోజు గోధుమ ఉప్మా అయితే చేశాను. మార్నింగ్ కర్రీ వచ్చేసి ముద్దపప్పు, బీట్రూట్ ఫ్రై అయితే చేశాను అనమాట. అంటే మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేశానులేండి. తర్వాత బాక్స్ తీసుకెళ్తాను కాబట్టి తర్వాత నిదానంగా స్లోగా చేశాను. ముందుగా వాళ్ళనైతే టిఫిన్ పెట్టేసి పంపించేశాను అనమాట. ఎక్కడక్కడ ఉన్నాయి, ఇల్లంతా నీట్గా సర్దాలి. ఎందుకంటే ఈరోజు అమావాస్య ఉన్నది కదా, 10:30 దాకా. అప్పటి వరకు అయితే మామూలు పని చేసేసుకుందాము. తర్వాత అయితే ఇంక క్లీనింగ్లు స్టార్ట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది. ఇంకా క్లీనింగ్ అనేది చెయ్యం కాబట్టి, పూజ మందిరం కానీ అలాంటివి క్లీనింగ్లు అయితే చెయ్యం కదా, అందుకనేసి ముందే చేసుకుందాం అని అనుకుంటున్నాను. నాకైతే అమావాస్యని అదని ఇదని పెద్దగా నేను పట్టించుకోనండి. నాకు ఎప్పుడు దేవుడి ఫోటోలు కొంచెం మాసినట్టు, బొట్లన్నీ కూడా కొంచెం లైట్గా ఊడిపోతున్నట్టు అనిపిస్తుంది కదా ఎండిపోయి, అలాంటప్పుడు మాత్రం పెట్టేసుకుంటాను అనమాట నేను. అయితే ఈరోజు పెట్టుకుందాంలే, ఇంకా గురువారం కదా అనేసి అనుకుంటున్నాను. రేపు పోలిపాడ్యం కానివ్వండి, ఇంకా నాకు 3వ వారం వెంకటేశ్వర స్వామి 3వ వారం ఉంది కదా, అన్నిటికీ పనికి వచ్చేస్తుంది అని చెప్పనేసి అయితే నేను ఈరోజు క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను. ఇంకా 10:30 లోపు అయితే నేను గిన్నెల పని, వంట పని, బట్టల పని అయితే చేసేసుకున్నాను. 10:30 దాటిన తర్వాత, ఎందుకంటే ఎంతైనా అమావాస్య కదా అని అనిపిస్తుంది మనసుకి. అంత ఎక్కువ సెంటిమెంట్ పెట్టుకోను. జస్ట్ దాటేస్తే అయిపోద్ది కదా, ఈ లోపి పని చేసుకుందాము. అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ అలా ఊరికే పైపైన అలా అనేసి మాప్ పెట్టేసి పూజ మందిరం అంతా క్లీన్ చేసుకుందాము, స్నానం చేసి అయితే అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రిడ్జ్లో కూడా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా కూడా వేస్టేజ్ ఇవన్నీ కూడా తీసి ఫ్రిడ్జ్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే పిల్లల బుక్స్ కూడా ఎగ్జామ్స్ అని చెప్పని ఎక్కువ బుక్స్ తీసుకెళ్ళట్లేదు అనమాట. ఇంట్లోనే వదిలేస్తున్నారు. అవి కూడా లైన్లో పెట్టరు, పిచ్చిగా పడేస్తారు. ఇంకా అవన్నీ కూడా నీట్గా లైన్లో పెట్టుకున్నాను. వాళ్ళు లేకపోయినా సరే నీట్గా ఉండాలని అయితే నేను అనుకుంటాను అనమాట. ఇంకా అలాగా మార్నింగు ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడక్కడ సర్దేసుకుని కిచెన్ కౌంటర్ టాప్ కూడా నీట్గా, గ్యాస్ స్టవ్ మొత్తం కూడా అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు ఉతికేసి ఇల్లు మాపెట్టేసి నేనైతే తలస్నానం చేసేసాను. అసలు నిజంగా ఎంత మురికి వస్తుందో, అసలు చాలా వచ్చేస్తుంది అనమాట. డైలీ మార్నింగ్ పెట్టినా ఈవినింగ్ పెట్టినా మాపు చాలా మురికి వచ్చేస్తుంది. అయినా పెట్టుకోవాలి కదా, నీట్గా ఉంటుంది, మనకే మంచిది కదా, చూడడానికి నీట్గా ఉంటుందని చెప్పనేసి అయితే నేను మ్యాక్సిమం పెట్టేస్తానండి. ఎప్పుడో 1-2 రోజులు అయితే, శుక్రవారము మంగళవారం అలాంటప్పుడు అయితే మ్యాక్సిమం పెట్టను. కానీ ఇప్పుడు ఈ 7 శనివారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి శుక్రవారం లేదు, ఏ వారం లేదు, నీట్నెస్ కోసం పెట్టుకోవడము అంతే ఇంకా అని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా అలా అయితే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. అప్పటికే నాకు 11:30 అయిపోయింది అనమాట. ఇంకా బాక్సులు నాకు తీసుకెళ్ళడం కుదరదని చెప్పనేసి అయితే పక్కన రెడీ చేసేసి పెట్టేశాను. ఇంకా మా కింద వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చి నేను స్నానం చేసాను. ఇంకా అప్పటికి బట్టలు ఆరలేదండి, ఉతికేసి అలా పెట్టేసి ఉంచాను. తర్వాత ఆరద్దాంలో దేవుడి మందిరంలో అవన్నీ ఉన్నాయి కదా, ఫ్లవర్స్ కట్టన, అవి కూడా ఉతికేసి ఒకసారి వేద్దాము, అంతకైతే ఈవినింగ్ తెద్దాంలే బట్టలు, లేదంటే అట్లా వదిలేద్దాము అనేసి అయితే అనుకున్నాను. ఇంకా ఇక్కడ నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా దేవుడి మండపం మొత్తం క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట. అప్పటికి 11:30 అయిపోతుంది. ఇంకా మొత్తము ఈ కట్టను మ్యాట్ వేసుకొని ఇంకా దేవుడు పూజ సామానం అయితే తీసుకున్నాను అనమాట. మొత్తం కింద పెట్టి నీట్గా అయితే చేసుకున్నాను. కొంతమంది అమావాస్య పూట తొడవచ్చు అంటారు, కొంతమంది తొడవకూడదు అంటారు, కొంతమంది ఏమో పాడ్యం పూట తొడవకూడదు అంటారు, తొడవచ్చు అంటారు. ఏంటో నాకు అసలు ఏం అర్థం కాదు. ఏమో ఎవరికి ఎలా అనిపించినా ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవాలి కదా అని చెప్పని అయితే నేను ఈరోజు ఈ పని అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. లాస్ట్ టైం కూడా దీపావళికి పెట్టినట్టున్నాను.
అంతే ఇంక అప్పటి నుంచి నెల రోజులు అయిపోయింది కాబట్టి డస్ట్ కూడా ఎక్కువ మాకు ఈ మధ్య ఇంట్లో వర్క్ కూడా చేశారు కదా, సిమెంట్ ఆ పని కూడా పడడం వల్ల కొంచెం ఎక్కువ మురుగ్గా అనిపించేసింది అనమాట. ఇంకా అలా ఉంచి అయితే నాకు చేసుకోబుద్ధి కాలేదు పూజ అనేది. ఈరోజు ఎలా అయినా చేసేసుకోవాలి అని చెప్పి అయితే అనుకున్నాను. ఎట్లయినా కానీ పూజా మందిరం మండపం మొత్తం క్లీన్ చేయడానికి నాకు ఒక డే పట్టేస్తుంది అనమాట. చిన్న చిన్న బొమ్మలు కానివ్వండి, ఫొటోస్ అన్నీ దులపడము, క్లీన్ చేయడము, అక్కడ పూజ సామానము అన్నీ క్లీన్ చేసుకోవాలి. అక్కడికి ఏంటంటే నేను 7 శనివారాలు స్టార్ట్ చేసే ముందు కింద సామాను ఉంటాయి కదా, దేవుడు సామాగ్రి, అవి క్లీన్ చేసేసి పేపర్లు మార్చేసి వేసేసుకున్నాను. ఆల్రెడీ బొట్లు అయితే మార్చలేదు కానీ పేపర్లు వేసేసుకున్నాను. కానీ ఇప్పుడు బొట్లు కూడా మొత్తం తుడిచి నీట్గా పెట్టుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న దేవుడు బొమ్మలు ఉంటాయి కదా, అవి అయితే పళ్ళెంలో వేసుకుని కిచెన్లో అయితే క్లీన్ చేసుకుని వస్తాను అనమాట. ఇంకా నార్మల్ ఫోటోలు అవి అయితే ఇక్కడ కింద కూర్చొని నేనైతే క్లీన్ చేసుకుని తడి క్లాత్ పెట్టి ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటాను. ఇక్కడైతే కింద జాకెట్ ముక్క బ్లౌజ్ పీస్ వేస్తానమాట. నాకు ఎక్కడికన్నా వెళ్ళినా, ఎవరింటికన్నా వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా మనకి పెడతారు కదా, అవైతే తీసి జాగ్రత్త చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి ఎడిదిరిగి శారీస్లోనే వచ్చేస్తాయి కాబట్టి అందరూ అలాగే చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా బ్లౌజ్ పీస్లు ఏదైనా మ్యాచింగ్ వచ్చిందైతే ఉంచేస్తాను, మ్యాచింగ్ లేనిది అయితే మాత్రం ఇలా యూజ్ చేస్తాను అనమాట. దేవుడు ఫొటోస్ తుడవడానికి బ్లౌజ్ పీస్లు వాడతాను, కింద వేయడానికి కూడా బ్లౌజ్ పీస్లే వాడతాను, చేయి తుడుచుకోవడానికి కూడా బ్లౌజ్ పీసే వాడతాను అనమాట. అలా మాసిపోయినవన్నీ అలా తీసుకుంటూ వచ్చేస్తానమాట. ఇంకా పైన మందిరంలో కూడా నేను క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ లోపల పెట్టేస్తే మళ్ళీ అవ్వదు కదా, మళ్ళీ దుమ్ము పడుతుందని చెప్పనేసి అయితే పైన కూడా క్లీన్ చేసేసి మళ్ళీ అక్కడ కూడా వేరే క్లాత్, వేరే బ్లౌజ్ పీస్ అయితే వేస్తున్నాను. ఈ ఉతికిని అయితే తీసి దాసి అట్టి పెడతాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైము రిపీట్ చేస్తాను అనమాట. అలా వేసుకొని సర్దుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికైతే నేను ఫొటోస్ క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి కర్చీఫ్ ఒకటి పెట్టుకుంటాను. ముందు పొడి కర్చీఫ్తోనే బొట్లన్నీ కూడా మొత్తము పక్కకి తుడిచేసుకుంటాను అనమాట. ఎందుకంటే తడి క్లాత్ పెట్టేసి తుడిస్తే మొత్తం కుంకుమ అయిపోతుంది అనమాట. కర్చీఫ్ మొత్తం పాడైపోతుంది. ముందు నార్మల్ పొడి కర్చీఫ్తో తుడిచేసి తర్వాత తడి కర్చీఫ్తో తుడిస్తే కర్చీఫ్ బాగుంటుంది, ఫొటోస్ కూడా బాగుంటాయి అనమాట. పిండేసి తుడిచేస్తే సరిపోతుంది, లేదంటే వాటర్ వెళ్ళిపోతాయి ఫోటోల్లోకి, పాడైపోతాయి అనమాట. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అయితే కడిగేసి గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. అవి లోపు ఆరిపోతాయి అన్నమాట. ఇక్కడ ముందు మామూలుగా కర్చీఫ్తో తుడిచేసాను కదా, ఇప్పుడైతే మామూలుగా తడి కర్చీఫ్తో అయితే తుడుస్తాను. మంచిగా వస్తుంది అనమాట. పైపైన దుమ్ము అంతా పోయి ఫొటోస్ అనేవి కళగా నిండుగా కనిపిస్తాయి అనమాట. కలర్స్ అవన్నీ కూడాను. ఇదివరకైతే వైప్స్ కూడా వాడానండి, వెట్ వైప్స్ ఉంటాయి కదా కొన్ని, అవి అయితే వాడాను. ఈ మధ్య తేవడం అవ్వట్లేదు అనమాట అలాంటివి. అందుకనే కర్చీఫే యూజ్ చేసేస్తాను. ఇవన్నీ కూడా దేవుడికి సపరేట్గా పెట్టేస్తాను. కర్చీఫ్లు, బ్లౌజ్ పీస్లు అన్నీ కూడా దేవుడికి సంబంధించి ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ నేను వచ్చేసేటప్పటికి బొట్లు పెట్టడానికి ఎలా పెడతాను అనేది కూడా మీకు చూపిస్తాను. కానీ నా ఫోటోలన్నీ మ్యాక్సిమం ఒకటే సైజులో ఉంటాయన్నమాట. అలా తీసుకున్నాము, మా వారు అలా తీసుకున్నారు. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉంటే పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, చూడడానికి కూడా అంత ఇది అనిపించదు అనమాట. అందుకని నా ఫొటోస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఒకే సైజులో ఉంటాయన్నమాట. ఈ వినాయకుడు బొమ్మ వచ్చేటప్పటికి మనం వినాయక చవితి రోజు 2 తీసుకొచ్చాము. బాగుంది, కలర్ కాంబినేషన్ అంతా బాగుంది, నిండుగా ఉన్నాడు వినాయకుడు అని చెప్పనేసి అయితే ఇది నేను పూజా మందిరంలో ఉంచేసి మట్టి వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసామన్నమాట. ఇక్కడ నేను వచ్చేసేటప్పటికి బొట్టు ఎలా పెడతాననేది ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఊరికే జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట. గంధము, కొంచెం జవ్వాది, రోజు వాటర్ కలుపుతాను అనమాట. అంటే పసుపు పెట్టను, గంధము, జవాది, రోజు వాటర్ కలిపేస్తే పసుపు గంధం బొట్టులాగా ఉంటుంది. కుంకుమ పెడతాను అనమాట పైన. వాటర్తో కలిపితే కొన్ని కుంకాలు అయితే బాగానే ఉంటాయండి, కొన్ని కుంకాలు వచ్చేటప్పటికి పాడైపోతాయి, తెల్లగా బూజు పట్టేసినట్టు తెలుపుగా వచ్చేస్తుంది అనమాట అక్కడ. అందుకనే రోజు వాటర్ కలిపి పెడతాను. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. చక్కగా దేవుడి మందిరం దగ్గరికి వస్తే ఆ ఫోటోల దగ్గర మనం జవాదు వేస్తాము, రోజు వాటరు, గంధము 3 స్మెల్ వస్తాయి కాబట్టి ఫొటోస్ దగ్గర ఎప్పుడు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలా పెట్టి పైన కుంకుమ బొట్లు అయితే పెడతాను. అలా నిండుగా అనిపిస్తుంది అనమాట. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో, నిండుగా బుజ్జిగా చక్కగా ఉన్నాడు. ఇంకా దేవుడి ఫోటోలు అయితే ఇలా అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని శుభ్రంగా బొట్లు అయితే పెట్టుకున్నాను. తర్వాత పళ్ళెంలో ఉన్న దేవుడి ఫోటోలకు కూడా నీట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట. మనకి అలవాటు ఉంటుంది కదా ముందు నుంచి, ఒక బొట్టు పెట్టేసి వదిలేలేము, ప్రతి చోట పెడతా ఉంటాము. శంకు చక్రాలకి, గదకి, పాదాలకి, కలశానికి, అలా అన్ని రకాలుగా పెడుతూ ఉంటాము. అలా కూడా నిండుగా ఉంటుంది కదా ఫోటో, ఒక చోట పెడితే సరిపోదా అని చెప్పని అంటారు కొంతమంది వీడియోస్లో. కానీ మనకి నిండుగా కళగా ఉండాలంటే అలా పెట్టుకోవడమే. ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా అలా
వేసుకుంటేనే చూడడానికి బాగుంటుంది, నిండుగా కళగా ఉంటుంది అనమాట దేవుడి ఫొటోస్ అనేవి. అందుకని అలా పెడతాము. మధ్య బొట్టుతో అయితే గంధం మనము మధ్య వేలు ఉంటుంది కదా పెద్ద వేలు, దాంతో అయితే గంధం బొట్టు పెడతాను. ఉంగరపు వేలుతో అయితే కుంకుమ బొట్టు పెడతాను అనమాట. వేళ్ళు మార్చి మార్చి పెడుతూ ఉంటాను నేను. ఏమన్నా వెంకటేశ్వర స్వామి నామాలు అలా వచ్చినప్పుడు అగ్గిపుల్ల అయితే యూజ్ చేస్తానన్నమాట. ఇలా నేనైతే బొట్లు అనేవి పెట్టుకుంటూ ఉంటాను. నాకు నా ఫోటోలు కొంచెం కళ తగ్గింది, లేదంటే బొట్లు అనేవి రాలిపోతున్నాయి అనుకున్నప్పుడు అలా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అలా ఈరోజు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ శివుడు పార్వతి ఫోటోలకు వచ్చేటప్పటికి శివుడికి గంధం ఒకటే పెట్టాలంటండి, కుంకుమ పెట్టరంట. ఎందుకంటే ఆయన ఎప్పుడు లింగ రూపంలో వేడి అనేది ఎక్కువ ఉంటుంది, గంధం పెడితే చల్లదనం కలుగుతుంది ఆయనకి అని చెప్పనేసి అయితే నేను విన్నాను. పూర్తి క్లారిటీగా చెప్పలేదు, ఏదో జస్ట్ ఒక చిన్న మాటలాగా మీకు చెప్పేశాను, కానీ ఏదో తాత్పర్యం అయితే ఉంది వెనకాల. అందుకని అప్పుడు తెలిసినప్పటి నుంచి నేను శివుడికి ఆయన చేతికి కానీ, త్రిశూలానికి కానీ, లింగానికి కానీ ఓన్లీ గంధం మాత్రమే పెడతాను. కుంకుమ బొట్లు అయితే పెట్టను అనమాట. ఇంకా బొట్లు పెట్టడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. పూజ సామానం కూడా ఎక్కడ పక్కన పెట్టేశాను. ఇంకెందుకంటే బట్టలు ఉతుకుతున్నాను కదా అని చెప్పని, బట్టలు ఆరేయడానికి వెళ్తున్నాను కదా అని చెప్పనేసి మళ్ళీ దేవుడి సామానం పట్టుకోకుండా ఇంకెక్కడక్కడ నీట్గా సర్దేసుకుని ఇంకా బట్టలు ఆరడానికి అయితే వచ్చాను. ఇప్పటికి 1:30 అయిపోయింది అనమాట టైము. ఇప్పుడు ఇవి ఆరేసి వెళ్ళిన తర్వాత నేనైతే లంచ్ చేయాలి. ఎండ చూడండి ఎలా ఉందో, ఎంత ఎండ వేస్తే అంత చలేస్తుంది అని చెప్పారు అంటారు కదా, గాలి కూడా విపరీతంగా ఉంది. ఒక పక్కన వేస్తుంటే ఒక పక్కన పడిపోతున్నాయి అనమాట. అందుకని వేసుకుంటా క్లిప్పులు పెట్టుకుంటా వెళ్ళిపోతున్నాను. మా డాబా అయితే నమ్మలేనట్టు ఉందన్నమాట వీళ్ళు పనిచేసి వెళ్ళిన తర్వాత. కొంత చండాలంగానూ ఉంది, కింద మొత్తం పెయింట్లు వేసి పాడు చేశారు. గోడలు అవి చూస్తే, మొక్కలు అవి సర్దడం చూస్తే నీట్గానూ ఉందన్నమాట. అలా చేసేసారు మా వాళ్ళు మొక్కలైతే. ఇంకా బట్టలు ఆరబెట్టేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దేవుడి సామానం ఉన్నాయి కదా ఇవైతే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. 3 సెట్లు ఉన్నాయి మొత్తము. అసలు అలా ఊరిలో వచ్చిన దగ్గర నుంచి కూడా దీపారాధన చేయలేదండి. జస్ట్ ఊరికి అగరబత్తులు వెలిగించి ప్రసాదం అయితే ఏదో పెట్టేసేదాన్ని నైవేద్యము. కానీ ఈరోజు తోమాలి, అంత అవసరం కదా అని చెప్పనేసి అయితే మొత్తం కింద వేసుకుని ఇంట్లో కూర్చొని తోముతున్నాను అనమాట. షింక్ దగ్గర నుంచి అంతసేపు తోమలేము, అసలు ప్లేస్ కూడా సరిపోదు. ఇప్పుడు తోమిన గిన్నెలన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. అందుకని కూర్చొని ప్రశాంతంగా తోముకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేటప్పటికి పూజ సామానం ఇదివరకు చింతపండు అని, నిమ్మకాయ అని నానబెట్టి తోమడము చేయడము, రుద్ది చేనేపు రావడం అయ్యేదన్నమాట. కానీ ఒక షార్ట్లో చూశాను నేను, నిమ్మ ఉప్పు ఇంకా ఏదేదో చెప్పారు, నిమ్మ ఉప్పు శనగపిండి ఏదేదో చెప్పారు. కానీ నేనైతే సబీనా ఉంటుంది కదా, సబీనాలో కొంచెం నిమ్మ ఉప్పు, నిమ్మకాయ కూడా కాదు, నిమ్మ ఉప్పు తెలిసే ఉంటుంది మీకు, పంచదార టైప్లో ఉంటుంది చూడడానికి. ఆ నిమ్మ ఉప్పు సబీనాలో వేసి కొంచెం వాటర్ వేసేసి తోమేస్తే మాత్రం చాలా బాగా వస్తాయి. మీరు చూస్తున్నారు కదా అసలు ఎలా ఉన్నాయో, చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. కానీ కొంతమంది తోమి కడిగిన వెంటనే మచ్చలు వచ్చేస్తాయి అని అంటున్నారు, కానీ వెంటనే ఏమీ మచ్చలు రావండి, బాగానే ఉంటాయి. నేను ఎప్పటి నుంచో ఇలాగే వాడుతున్నాను అనమాట. ఇంకా వేరే ఏమీ తేవడం, వేరే వాటితో తోమడం కూడా లేదు. జస్ట్ మనం స్టీల్ గిన్నెలు అవి ఎలా తోముతామో అలా తోమేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువగా పూర్తిగా ఒత్తులు కలిపితే మస్సీలాగా వస్తుంది కదా, అలాంటి చోట కొంచెం నొక్కి పెట్టి తోమితే సరిపోతుంది అనమాట. అంత బాగా వస్తాయి. చూసారా ఎలా వచ్చినాయి నీట్గా. మళ్ళీ మనకు నేను ఒక బంగారు షాపులో చెప్పినప్పుడు విన్నాను, మనం ఇత్తడైనా రాగైనా సిల్వర్ అయినా సరే కడిగిన వెంటనే చక్కగా క్లాత్తో తుడిచేసి కవర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్ కానీ ఏదన్నా, అందులో పెట్టేసి క్లోజ్ చేసేస్తే మచ్చలు అనేవి రావు అని చెప్పని అయితే విన్నాను. ఇంకా నెక్స్ట్ అవి క్లీన్ అయిపోయిన తర్వాత దేవుడి సామానము, దేవుడి కటన్లు అన్నీ అయితే క్లీన్గా తగిలిచ్చేసాను. పిల్లలు వచ్చిన ఫ్రెష్ చేసి వాళ్ళకైతే చదివిస్తూ నేను ఒత్తులు అయితే చేసుకున్నాను. రేపొద్దున పూలపాడ్యమి పూజ ఉంది కదా, ఇంకా మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ కొబ్బరికాయలు, అరటి డొప్పులు, పువ్వులు అన్నీ తెచ్చుకున్నాను, మామిడాకులు అన్నీ తెచ్చుకున్నాను. ఎల్లుండి తిరిగి నాకు కావాలి కదా శనివారం అని చెప్పని అయితే మొత్తం రెడీ చేసుకుని పెట్టుకుని మా భోజనాలు అయిపోయి మొత్తం క్లీనింగ్లు అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇలా పూలపాడ్యమికి నేను శనివారానికి కంబైన్డ్గా మొత్తం అయితే క్లీనింగ్లు పనులు అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.